నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. డీజీపీ కార్యాలయం ముట్టడికి కానిస్టేబుల్ అభ్యర్థులు యత్నం. అసెంబ్లీ వద్ద అడ్డుకున్న పోలీసులు. ఎనీ టైం ముత్యాలమ్మ గుడి వద్దకు రా, తేల్చుకుందాం. సంకినేని ఆరోపణలపై భైరు దుర్గయ్య సవాల్. కాంగ్రెస్ పార్టీకి పట్టణం కడితే SC/ST డిక్లరేషన్ అమలు చేసి తీరుతాం. కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ జిల్లా నేత భుక్యా మురళీ నాయక్. 9 ఏళ్లలో అల్లాపూర్ డివిజన్ రూపురేఖలు మార్చాం. ఇన్నాళ్లు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఏం చేశాయని ప్రశ్నించిన కుక్కట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే డీజీపీ కార్యాలయం ముట్టడికి కానిస్టేబుల్ అభ్యర్థులు యత్నించారు. అసెంబ్లీ వద్ద కానిస్టేబుల్ అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీ ముందు నుండి డీజీపీ కార్యాలయానికి వారు పరుగులు తీశారు. వారిని అడ్డుకుని పోలీసులు అరెస్టు చేశారు. జీవో నంబర్ 46 నుండి TSSP కానిస్టేబుల్ అభ్యర్థులకు మినహాయింపు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. దీంతో గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరారు. చెప్పండి సార్, మీ పేరు చెప్పి దయచేసి జీవో పరిధి నుంచి TSSP పోలీసులు గ్రామీణ విద్యార్థులను న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ కాదు. జీవో అంటే గ్రామీణ యువకుల ఓటమి. జీ అంటే గ్రామీణ యువకులు, ఓ అంటే ఓటమి. మినహాయింపు చేయాలి. మేమేమి 110, 90, 20 మార్కులకి ఉద్యోగం ఇవ్వడం అనట్లేదు. మాకు 120 వచ్చాయి, 125 వచ్చాయి, 130 వచ్చాయి, 135 వచ్చాయి. మెరిట్ మార్కుల ఆధారంగా చేయమని పాత పద్ధతిలోనే TSSP న్యాయం చేయాలి. మాకు గ్రామీణ సంరక్షణ అంటే 2011 ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు మా గ్రామీణ ప్రాంతాల పరిస్థితి 2011 ఆంధ్ర వాళ్ళు ఉన్నప్పుడు మిమ్మల్ని డిబేట్ చేస్తారు. 3% లెక్కిస్తే మా జాబులు ఎవరికి ఇవ్వాలి? 130 మార్కులు వచ్చి మాకు జాబ్ రాని పరిస్థితి ఏర్పడింది. మా అమ్మ ముందులో కలెక్షన్ పరిస్థితి అయిపోయింది. మీ సాగులు ఎత్తుకెళ్ళి మాకు మీరు ఏం చేయాలి? 130 మార్కులు వచ్చి మాకు జాబ్ రాదు. మా నమ్ముడు డిస్ట్రిక్ట్ ప్రాంతం మాది. మా అమ్మ నాన్న ముందు కూడా మా పనులు పోతుంది. ఇన్ని రోజులు ఏం చేసినట్టు ఏం సమానం చెప్పడం అయిపోయింది. జీవో అని చెప్తే మా తల్లిదండ్రులకు అర్థం కాదు. ఏం చేయాలి? ఇప్పుడు మేము మాకు న్యాయం చేయాలి. జీవోని మాకు
సూర్యాపేట ఎమ్మెల్యే మంత్రి జగదీష్ రెడ్డిపై తనపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని చేసిన ఆరోపణలు సత్య దూరమని మాజీ సూర్యాపేట 27వ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ జిల్లా నాయకులు బైరు దుర్గయ్య గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆయన నివాసంలో సంకినేని చేసిన ఆరోపణల గురించి ఆయన మండిపడ్డారు. తాను భూమి కబ్జా ఎక్కడ చేశానో రుజువు చేయాలని ఆయన ప్రశ్నించారు. రుజువు చేయకుంటే పరువు నష్టం దావా చేస్తానని భైరవ్ దుర్గయ్య గౌడ్ హెచ్చరించారు. ఎనీ టైం ముత్యాలమ్మ గుడి వద్దకు రా తేల్చుకుందాం అని సంకినేనికి సవాల్ విసిరారు. నిజ నిర్ధారణను చూపించకపోతే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని ఇంటిని ముట్టడిస్తానన్నారు. గత 9 సంవత్సరాలుగా మంత్రి చేస్తున్న అభివృద్ధి కండ్లకు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. రాజకీయాల్లో 20 సంవత్సరాలుగా ఉండి మచ్చలేని రాజకీయ నాయకులుగా ఎదిగానని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం అని భైరవ దుర్గయ్య గౌడ్ అన్నారు. సంకినేని వెంకటేశ్వరరావు గారు ప్రెస్ మీట్ పెట్టి మేము బైరు దుర్గయ్య బైరు వెంకన్న భూమి కబ్జాదారులు అన్నాడు. మేము ఎక్కడ కబ్జా చేసినో అది నిరూపించాలి. ఆయన ఎక్కడ అంటే అక్కడికి మేము వచ్చినా సరే లేక ఆయన వచ్చినా సరే భూమి కబ్జాలు ఎక్కడ చేసినామో అది నిరూపించకపోతే ఇజ్జత్ కేసేస్తాం. మేము మినిస్టర్ గారు అప్పటి నుండి చురుగ్గా పాల్గొంటున్నామని చెప్పి ఏదో ఒకటి బట్టకాలకి మీదేసి ఆ మినిస్టర్ గారిని మమ్మల్ని బదనం చేయాలని కోరుకుంటున్నాము సంకినేని వెంకటేశ్వరరావు గారు. ఈ భూమి కబ్జాలు చేయకపోతే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇల్లుని కూడా ముట్టడిస్తాం. అయినా అయింది కాంతి మాట్లాడటం అది తగదు. ఆయనకు చర్చించదలుచుకుంటే ఇంద్రపల్లి ముత్తారమ్మ గుడికాడు రమ్మను, మేము కూడా వస్తాం. ఏడ కబ్జా చేయించడం చేసినాం చూపించాలి. చూపించకపోతే మాత్రం ఆయన ఇంటిని ముట్టడిస్తాం. బీసీని మినిస్టర్ గారు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. దాన్ని తట్టుకోలేక సంకినేని వెంకటేశ్వరరావు ఏదో ఒకటి పుట్టించి మినిస్టర్ని మమ్మల్ని బదలం చేసి జనంలో పోవాలనుకుంటున్నాము. ఆయన ఆటలు ఏం సాగవు. ఏడ కబ్జాలు చేసినామో ఏడ చేసి చూపించాలి. నన్ను బయట దొరికేది బహిరంగంగా అన్నాడు. అది నిరూపించాలి. నిరూపించకపోతే మాత్రం ఖబర్దార్ ఇంటిని ముట్టడిస్తాం. బీసీకి వ్యతిరేకత బీజేపీ పార్టీ దాన్ని అడ్డం పెట్టుకొని జనంలో ఇవన్నీ చెప్తే ఓట్లు పడతాను చూస్తున్నారు. అలాంటి సంకినేని వెంకటేశ్వరరావు గారికి అలాంటి అవకాశం లేదు. ఆయన కూడా ఎవరు కూడా ఏరు ఆయనకు. ఆయన లబ్ధి పొందాలని చూస్తుండు. సూర్యాపేటలో మంత్రి గారు 50,000 మెజార్టీలు గెలవబోతున్నారు. వీళ్ళందరూ ఎన్ని కుట్రలు పొందినా ఏం చేసినా ఇవన్నీ ఉట్టియే. అనవసరంగా వాళ్ళ మీద వీళ్ళ మీద బాధలు చేయడం తప్పించి ముందుకు రాలేరు. 50,000 మెజార్టీ మినిస్టర్ అట జగదీశన్న 50,000 మెజార్టీ గెలవబోతుండు. నీకు దమ్ముంటే ఏడ కబ్జా చేయించినో తప్పకుండా నువ్వు చూపించాలి. చూపించకపోతే మాత్రం ఖబర్దార్ బాగుండదు. ఉట్టినే బట్టకాల్సి మీద వేయవద్దు. ప్రతి దానికి కూడా మనం కూర్చుందాం, చర్చిద్దాం. నలుగురు తీసుకురా, మీరు నలుగురు తీసుకుంటాం. ఏడ కబ్జా చేసి చూపించకపోతే మాత్రం తీవ్రంగా ఉంటుంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే చేవేళ్ల సభల్లో ప్రకటించిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ను అమలు చేసి దళిత గిరిజన జీవితాల్లో వెలుగు నింపుతానని కాంగ్రెస్ పార్టీ జిల్లా నేత బుక్యా మురళీ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్సీ ఎస్టీ జీవితాల్లో మార్చి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్పై పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి బుక్యా మురళీ నాయక్ అంబేద్కర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలంటూ జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్షణ ఉద్యోగులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన ఆయన మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతన సవరణ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికార పార్టీ చేయబోతున్న మోసపూరిత మాటలను ప్రజలు నమ్మరన్నారు. గ్రామాన ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తామని బుక్యా మురళీ నాయక్ తెలిపారు. సోనియా గాంధీ గారి నాయకత్వం
రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఖర్గే గారి నాయకత్వం, ఖర్గే గారి నాయకత్వం, ఖర్గే గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం దగ్గరగా వచ్చి మేము పాలాభిషేకం చేసి ఈ కరపత్రాలను విడుదల చేసి గ్రామంలో గడప గడప కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ నినాదాన్ని ప్రజలకు తీసుకెళ్లే దిశగా మేము ఈరోజు మొట్టమొదట ప్రారంభించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కేవలం ఎస్సీ ఎస్టీలకే కాదు, కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, అలాగే యువత డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ అనే ఇలా 5 డిక్లరేషన్లను ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది. టీఆర్ఎస్ పార్టీలో ఈ అడుగాడినటువంటి ఈ సామాజిక వర్గానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో వారికి మేము ఎలక్షన్లలో వారికి ఏ దిశగా మేము ఆదుకుంటాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద మేము ఈ కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఈ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ఒక 12 అంశాలు ఉన్నాయి. అన్ని అంశాలను చాలా క్షుణ్ణంగా పరిశీలించి బడ్జెట్ కేటాయింపులో ఎటువంటి అవకతవకలు లేకుండా వారిని ఇందులో ఉపయోగించి నిజంగా సాధ్యమా సుసాధ్యమా అనే దిశగా వాళ్ళు అన్ని ప్రక్రియ చూసుకునే తర్వాత వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఏదో రాత్రి ఒక మాట పగలొక మాట చెప్పి అమలుకు సాధ్యం కాని ఈ హామీలను ఇవ్వడం కాంగ్రెస్ నైజం కాదు. అందుకే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిజంగా 100% చేయగలుగుతామో ఆ హామీలను ఈ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో వాళ్ళు పొందుపరచడం జరిగింది. ఇప్పుడు దళితులకు అన్యాయం జరుగుతూ ఉంది. మెజారిటీగా ఉండే దళితులకు వాళ్ళకు రిజర్వేషన్ అవకాశం చాలా తక్కువ ఉన్నందున జనాభా దిమష కార్యక్రమంలో భాగంగా వాళ్ళకి ఎవరికైతే ఎక్కువ ఓటు జనాభాలు ఉన్నాయో వాళ్ళను గుర్తించి వాళ్ళని ఏబిసిడీలుగా వాళ్ళను వర్గించి అలాగే బీసీ ఎస్సీ రిజర్వేషన్లు కూడా పెంచే దిశగా మేము కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటా ఉందని సభముఖంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు. దళితులకు ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ ఈరోజు కేవలం ముఖం చాటేసిండు. దళితులకు చేసింది ఏమీ లేదు. కేవలం దళిత బంధు ఇస్తానని చెప్పేసి ప్రతి ఊరికి 4గురికి 5గురికి కేవలం ఊరించి ఎలక్షన్ వరకు తీసుకెళ్ళి అది కూడా ఇస్తాడో ఇవ్వడో కూడా నమ్మకం లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగు పెడుతుంది. ఈసారి మనం పోడు భూములకు పట్టాలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఇంతకుముందు 2006లో హక్కు పత్రాలను ఇచ్చింది. మీ భూమి మీరు సేద్యం చేసుకోండి, మీరు పండించిన పంటలను మీరు దర్జాగా అమ్ముకోవచ్చు, తినొచ్చు అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు చెప్పారు. తర్వాత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 9 సంవత్సరాలలో అల్లాపూర్ డివిజన్ రూపురేఖలు మార్చారని బీజేపీ కాంగ్రెస్ పార్టీలు తాము పాలించిన అల్లాపూర్ డివిజన్ వైపు కన్నెత్తి చూడలేదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. కుక్కట్పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్లలో స్థానిక కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్తో కలిసి 25వ రోజు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర చేశారు. డివిజన్లోని అల్లాపూర్, రాజీవ్ గాంధీ నగర్, సబద్ నగర్లో పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఈ సందర్భంగా మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ అల్లాపూర్ డివిజన్ను 60 సంవత్సరాల్లో పాలించిన బీజేపీ కాంగ్రెస్ పార్టీలలో డివిజన్ వైపు కన్నెత్తి కూడా చూడలేదన్నారు. డబుల్ బెడ్రూమ్ కోసం దరఖాస్తు చేస్తున్న వారితో అర్హులైన ప్రతి ఒక్కరికి విడుదల వారీగా ఇండ్లు అందిస్తామన్నారు. అందులోని భాగంగానే సెప్టెంబర్ 2వ తారీఖున 500 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ రూమ్లను పంపిణీ చేస్తున్నామని మాధవరం అన్నారు. మొత్తం 8 విడుదలలో 4400 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్లను అందజేస్తామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. రేపు 2వ తారీఖు నాడు డబుల్ బెడ్రూమ్లు అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో విడతల వేజ్గా లాటరీ సిస్టమ్ తీసాం. కాన్స్టిట్యున్సీకి 500 చొప్పున తీసాం. హైదరాబాద్ నగరం మొత్తంలో 12,000 మందికి రేపు ఇవ్వబోతూ ఉన్నాం. అందులో నా కాన్స్టిట్యున్సీకి 500 రేపు ఓపరేషన్ చేయబోతూ ఉన్నాం. అది నిజంగా చెప్పాలంటే నిరుపేదలు ఈ రోజున అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఇల్లు లేనటువంటి ఉన్నారో వాళ్ళకి 8 విడతల లోపల
8 విడతల లోపల 4400 ఇండ్లు వాళ్ళకి కేటాయిస్తాం. ప్రతి నెలకు ఒకసారి 500 చొప్పున లాటరీ తీసుకుంటూ 500 మంది ఇస్తాం. ఎందుకు 8 విడతల కార్యక్రమం పెట్టుకున్నామంటే మనం వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇచ్చినప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్లో తీసుకుపోయాలంటే బస్ సౌకర్యం కావాలి, వాటర్ సౌకర్యం కావాలి. వాళ్ళకి అన్ని సౌకర్యాలు కావాలంటే విడతల పోయి తీసుకుపోయి పెట్టేసి వాళ్ళకి ఇబ్బంది, మళ్ళీ అక్కడ పోయి ఇన్న తర్వాత మళ్ళీ వదిలిపెట్టి మళ్ళీ సేమ్ ప్లేస్కి రాకుండా అక్కడనే మంచిగా ఉన్నట్టు బస్సులు, వాటర్లు, మంచి బస్తీ దవాఖానాలు ఏదైతే ప్రజలకు వీళ్ళు అందుబాటులో తీసుకొచ్చామో అటువంటి దాన్ని తీసుకురానికి ప్రతి నెలగా 500 లాటరీ సిస్టమ్ ద్వారా ఎవరైతే నిరుపేదలు అప్లై చేసుకున్నారో అది కూడా 16, 17, 18, 19 దాకా అప్లై చేసుకున్న వాళ్ళకు 16 ఉన్నోళ్ళకు 17 ఉన్నోళ్ళకి నెలకు ఇచ్చుకుంటూ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. 1,00,000 ఇండ్లు కట్టిస్తామని చెప్పాం. ఖచ్చితంగా 1,00,000 ఇండ్లు ఇవ్వబోతుంది. మా కాన్షియస్కి 4,400 ఇండ్లు మాకు రాబోతూ ఉన్నాయి. అందులో ఒక 100 ఇప్పటికే చిత్తారమ్మ బస్సులు ఇచ్చినాం. ఇంకా 4,300 మందికి ఇప్పుడు ఇవ్వబోతా ఉన్నాం. దాంట్లో భాగంగా ఒక 500 ఇవాళ రేపే వాళ్ళకు గోప్రవేశం చేయబోతా ఉన్నాం. పాదయాత్రలు మీరు చూశారు కదా. ఈ సబ్దనగర్, రాజీవ్ గాంధీ నగర్లో ఇంతకుముందు రోడ్లు లేవు, డ్రైనేజ్ లేవు, వాటర్ లైన్ లేవు. నేను గెలిచిన కొత్తలో వస్తే లోపలికి పోతే నడసలేం పరిస్థితి ఉండే. ఇలా గల్లీ కలిగేసిన వాళ్ళే పూలదండలు వేస్తున్నారు, వాళ్ళే ఇవాళ ఆరాధనలు ఇస్తున్నారు, ధన్యవాదాలు చెప్తున్నారు. అంటే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఎంత చేసినప్పటికీ 90% చేసినప్పటికీ ఇంకా 10% ఉన్నాయి. ఆడాడ కొంత నీళ్ళ సమస్య ఉందని కొంత డ్రైనేజీలు నేను అడుగుతున్నారు. అవి కూడా అన్ని వచ్చే నెలాఖీలో అన్నీ కంప్లీట్ చేస్తాం. ముఖ్యంగా గృహలక్ష్మి కూడా మా కాన్ఫరెన్స్కి 6,000 మందికి అప్లై చేసుకోమని చెప్పాం. అప్లై చేసుకున్న దాంట్లో 15 మంది అప్లై చేసుకున్నారు. దాంట్లో 550 మందికి వాళ్ళు కూడా శాంక్షన్ ఇచ్చాం నిన్న. అదేవిధంగా దళిత బంధు 1,100 మందికి దళిత బంధు ఇస్తున్నాం. వాళ్ళకు కూడా నిన్న నుంచే వాళ్ళకు కూడా స్టార్ట్ అయింది. 1 మంత్లో కూడా దళిత బంధువులు వాళ్ళకు రాబోతా ఉంది. ఇవన్నీ ఒక మంచి స్కీములు. బీసీ బంధు ఇచ్చినాం ఆల్రెడీ. మైనార్టీలకు మిషన్లు ఇవ్వబోతా ఉన్నాం. ఏదైతే మైనార్టీలు అప్లై చేసుకున్నారో మిషన్లు వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నాం. ఒకటి చేస్తూ పోతున్నాం. 44,000 మంది ఎలా పింఛన్లు ఇస్తూ ఉన్నాం. 72,000 మంది రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. మళ్ళీ పింఛన్లు అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా వచ్చే నెలలో మీరు వచ్చే సంవత్సరం మార్చి లోపల ఇస్తారు, ఇప్పుడు అప్లై చేసుకోమని చెప్తా ఉన్నాం. అందుగురించి ముఖ్యమంత్రి గారికి, మా ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినందుకు మా కేటీ రామారావు గారికి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 8 విడతల లోపల ఇస్తాం. ఎవరు కూడా వేరే పాటలు నమ్మకండి. దయచేసి ఇచ్చే బాధ్యత టీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది కాబట్టి మీరు కంగారు పడదు. వచ్చిన వాళ్ళు ఆనందపడి రానాలు వాళ్ళు కూడా ఎవరైతే లాటరీలో పడదో అందరికి వచ్చే బాధ్యత తీసుకుంటాం. 8 నెలల్లో 4,400 ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. టీడీపీ నంద్యాల జిల్లా మాజీ అధ్యక్షులు నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గౌరు వెంకటరెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా పాణ్యం, నందికొట్కూరు నియోజకవర్గాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గౌరు వెంకటరెడ్డి నివాసం మాధవినగర్లో కేకులు కట్ చేసి గజమాలలో శాలువాలతో గౌరు దంపతులని సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాణ్యం నియోజకవర్గ పరిశీలకులకు కదిరి మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా పాల్గొన్నారు. ఒక నిమిషం ఓకే, ఒక నిమిషం అట్లా కొంచెం విషయం ఓకే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే మేజర్ పంచాయతీగా పేరుగాంచిన అంబాజీపేట మండలం మాంచవరం గ్రామ పంచాయతీ పరిధిలో కొంతకాలంగా వేధిస్తున్న చెత్త సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తామని ఆ గ్రామ సర్పంచ్ నాగబత్తుల శాంతకుమార్ సుబ్బారావు తెలిపారు. పంచాయతీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గ్రామంలో సేకరించిన చెత్తను డంప్ చేయడానికి సరైన స్థలం లేక వీధుల్ని చెత్తతో నిండిపోయాయన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు నాగబత్తుల శాంతకుమారి సుబ్బారావు, మాచవరం సర్పంచ్ని. మా పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి డంపింగ్ సమస్య అనేది ఉన్నది. ఆ డంపింగ్ కూడా క్లోజ్ అవ్వడం జరిగింది. మేము అక్కడ ప్రజలతో మాట్లాడడం జరిగి ఆ డంపింగ్ని, మూతపడిన డంపింగ్ని మేము దాన్ని తీసి వాళ్ళతో మేము మాట్లాడి అక్కడ మేము చెత్త వేయడం జరుగుతుంది. ఆ చెత్త వేసిన తర్వాత కొన్ని రోజులకి వాళ్ళు అబ్జెక్షన్ పెట్టడం జరిగింది. దాన్ని చెత్త అనేది ఎక్కువ అయిపోవడం వల్ల వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారని ఇక్కడ ఎడ్కో కాలనీలో మేము అక్కడ పెద్దలందరినీ అడిగి
అక్కడ వేయడానికి మేము పెద్దలందరిని అడగడం, అక్కడంతా క్లీన్ చేయడం జరిగింది. అక్కడ క్లీన్ చేసిన తర్వాత కొన్ని రోజులు వేయడం జరిగింది. వేసిన తర్వాత అక్కడ అబ్జెక్షన్ పెట్టారు. ఇట్లాగ అబ్జెక్షన్ పెడుతున్నారని మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మేము కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళాము. డిపిఓ గారి దగ్గరికి వెళ్తే ఆవిడ వచ్చి ఈ సమస్యను సమస్యను పరిష్కరించడానికి ఆవిడ మాచవరం రావడం జరిగింది. నెల రోజులు అక్కడ ఇక్కడ వేయండి అని చెప్పి ఆవిడ లీవ్ తీసుకుని అమెరికా వెళ్ళడం జరిగింది. మేము నెల రోజులు అక్కడ ఇక్కడ వేయడం జరిగింది. వేసిన తర్వాత మళ్ళీ అబ్జెక్షన్ పెట్టడం జరిగింది. మేము గ్రామంలో ఉన్న పెద్దలందరినీ పిలిచాము. వివిధ పార్టీ నాయకులను పెద్దలందరినీ పిలిచి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసాము. 6 times చేస్తాం మేము అఖిలపక్ష సమావేశం. పెద్దలందరూ కూడా అక్కడ ఇక్కడ వేస్తే బాగుంటుంది, ఈ చెత్తని ఇట్లా రోడ్డు మీద వదిలేయడం కరెక్ట్ కాదని అక్కడ ఉన్న వాళ్ళని కూడా అడగడం జరిగింది, ఇక్కడ వాళ్ళని కూడా అడగడం జరిగింది. కానీ వాళ్ళు అబ్జెక్షన్ పెట్టడం జరిగింది. మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, డిపిఓ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు వచ్చి చూడడం కూడా జరిగింది. ఆర్డీఓ గారు కూడా వచ్చి చూడడం, ఆ ప్లేస్ చూడడం జరిగింది. ఆర్డీఓ గారు ఒక లెటర్ ఇచ్చి వేయండి అని అంటే ఎడ్కో కాలనీ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు మా సిబ్బంది ఆ లెటర్ పట్టుకుని వెళ్ళి మా సిబ్బంది వెళ్ళారు వేయడానికి. అక్కడ వాళ్ళు మా సిబ్బందిని కొట్టడం కూడా జరిగింది. కొట్టడమే కాకుండా ధర్నాలు చేశారు. నన్ను కూడా ఒక మహిళా సర్పంచ్ని కూడా చూడకుండా నన్ను కూడా వివిధ రకాలుగా మాట్లాడడం కూడా జరిగింది. ఆ ధర్నా చేయడం వల్ల అక్కడ పోలీసు వారు వచ్చి వాళ్ళకి కేసులు పెట్టడం జరిగింది. ఇది పెద్ద గొడవ జరగడం వల్ల మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళని అడగడం జరిగింది, కానీ వాళ్ళు అంగీకరించలేదు. ఈ సమస్యని మినిస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. మినిస్టర్ గారేమో మమ్మల్ని కూడా పిలిచారు, వాళ్ళని పిలిచారు, మమ్మల్ని పిలిచారు, మమ్మల్ని అడిగారు. వాళ్ళని అడిగారు, ఇట్లా ఉండడం వల్ల సమస్య ఎక్కువైపోతుంది కదా, 3 నెలలు అక్కడ 3 నెలలు ఇక్కడ వేయండి అని చెప్పారు. ఈ 3 నెలల్లో ఎక్కడైతే ప్లేస్ ఉందో వాటిని జగన్ రెడ్డి విధ్వంస పాలనకు లోకేష్ యువగళమే చరణ గీతం పాడుతుందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. యువగళం ప్రజాగళమై ప్రజలు జగన్ రెడ్డిని నిలదీస్తున్నారన్నారు. ఒక ఛాన్స్ ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలు విలవిలలాడుతున్నారన్నారు. యువగళం పాదయాత్ర 200 రోజుకు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కొల్లు రవీందర్, కొనుకళ్ళ నారాయణరావు ఆధ్వర్యంలో మచిలీపట్నం 28వ డివిజన్ అమృతపురం నుండి 5 కిలోమీటర్ల యువగళం సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లు రవీందర్ మాట్లాడుతూ యువగళం ద్వారా ప్రజా సమస్యలను లోకేష్ వెలుగులోకి తెస్తున్నారన్నారు. దీంతో వైసీపీ నేతలకు ప్యాంట్లు తడిసిపోతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. దయచేసి ఎవరు ముందు ఉండొద్దు. రవీంద్ర గారు అనుకున్నారు అందరూ దీంట్లో వాళ్ళు ముందుండమ్మా. శ్రావణ శుక్రవారం సందర్భంగా బీజేపీ నాయకురాలు జూటూరి కీర్తిరెడ్డి ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్లోని అన్ని డివిజన్లోని మహిళలకు పసుపు కుంకుమ చీరలను పంపిణీ చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ మహబూబ్ ఫంక్షన్ హాల్లోని 2000 మంది ఆడపడుచులకు చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రికార్డ్ అవుతుంది రా. ఈరోజు శ్రావణ శుక్రవారం 3వ వారం పూజ మేము మహిళలందరం కలిసి చేసుకుంటున్నాము. ప్రతి శ్రావణ శుక్రవారం ఇలా మంగళగౌరి పూజ చేసుకోవడం ప్రతి సంవత్సరం మాకు చాలా ఇష్టంగా చేసుకుంటాం. మహిళలకు ప్రత్యేకంగా అందరూ సంతోషంగా అందరూ అలంకరించుకొని అందరూ లక్ష్మీదేవుల్లాగా రెడీ అయ్యి వచ్చి చేసుకుంటారు. సో ప్రతి ఆడపడుచు, ప్రతి అక్క చెల్లెళ్ళు అందరూ లక్ష్మీదేవుల్లాగా నిత్యం ఉండాలని నా కోరిక. ఈ పూజ
ప్రతి ఆడపడుచు సంతోషంగా ప్రతి సంవత్సరం చేసుకోవాలి, ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మా నియోజకవర్గం మహిళలందరూ తరలివచ్చినందుకు చాలా సంతోషం అండ్ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంకి వచ్చిన డికే అరుణ్ గారికి మరి కావ్య గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆదిలాబాద్ జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. రూరల్ మండలం బంగారుగూడ్కు చెందిన అరుణ్ తన భార్య దీపికను నిద్రిస్తున్న సమయంలో హత్య చేసి ఫరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసుకున్నారు. డీజీపీ కార్యాలయం ముట్టడికి కానిస్టేబుల్ అభ్యర్థులు యత్నం, అసెంబ్లీ వద్ద అడ్డుకున్న పోలీసులు. ఎనీ టైం ముత్యాలమ్మ గుడి వద్దకు రా, తేల్చుకుందాం. సంకినేని ఆరోపణలపై భైరు దుర్గయ్య సవాల్. కాంగ్రెస్ పార్టీకి పట్టణం కడితే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసి తీరుతాం. కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ జిల్లా నేత బుక్యా మురళీ నాయక్. 9 ఏళ్లలో అల్లాపూర్ డివిజన్ రూపురేఖలు మార్చాం. ఇన్నాళ్లు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఏం చేశాయని ప్రశ్నించిన కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు.